ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను సైదాపురం మండలంలోని పార్టీ అధ్యక్షులు కొండూరు సుబ్రహ్మణ్యం రాజు, పిఎసిఎస్ అధ్యక్షులు ఆమినేని సుబ్రహ్మణ్యం నాయుడుల ఆధ్వర్యంలో ఆ పార్టీ మండల స్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తల నడుమ వైభవంగా నిర్వహించారు. మొదట సైదాపురం బస్టాండ్ సెంటర్ లో కేక్ కట్ చేసి పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులకు పంచిపెట్టారు. అనంతరం సైదాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు డాక్టర్ జనార్దన్ సమక్షంలో సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకల సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఆవుల వాణి, మండల నాయకులు కె విజయ్ రెడ్డి, కీఫై రాఘవరెడ్డి, కేపీ రాజు, వెంకటేశ్వర్లు రెడ్డి, మేడిగొండ రమణయ్య నాయుడు, దశయ్య నాయుడు, కోటయ్య నాయుడు, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఈరోజు 76వ జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు మండల పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యరాజు గారి ఆధ్వర్యంలో ఏఎంసీ చైర్మన్ ఆవుల వాణి, రాష్ట్ర ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు అందరూ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇది మన సైదాపురం మండలంలో బస్టాండ్ సెంటర్లో ఈ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి, అదేవిధంగా హాస్పిటల్కి వెళ్ళి అందరు రోగులకి ఫ్రూట్స్ పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. మన ముఖ్యమంత్రి తెలుగు రాష్ట్రాలలో ఆ రోజు విజనరీ నాయకుడిగా గుర్తింపు పొంది, విజనరీ నాయకుడు అంటే ఆ రోజు ఐటీ హబ్, ఐటీ అంటేనే చంద్రబాబు నాయుడు గుర్తించేదిగా హైదరాబాద్లో తీర్చిదిద్దడం, అలాగే మన నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో కూడా పోలవరం, అమరావతి ఇలా ఇవన్నీ ముందు చూపుతూ ఆలోచించే నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన విజనరీ ఎంతో మనకి ఆదర్శం. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మళ్ళీ జరుపుకోవాలని ఈ ప్రజలకు ఆయన అవసరం ఎంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఆయన అవసరం ఎంతో ఉందని, ఆయన మరీ ఉన్నత పదవులు నిర్వహించాలని సైదాపురం మండలం పార్టీ తరఫున కానీ తెలియజేసుకుంటున్నాము. ఆయన ఈరోజు ప్రతి ఒక్కరికి ఏదైనా చేయాలనే తపన, ముందు చూపు, కొన్ని ముందు చూపుతో చేసే పనులు మనకు కొంతమంది అవగాహనగా ఉంటాయి. కానీ అభివృద్ధి ఫలాలు ఆయన కొద్ది రోజులకి అవన్నీ అభివృద్ధి ఫలాలుగా వచ్చినప్పుడు వాటిని చూసి ఆశ్చర్యపోయే పరిస్థితి అందరికీ ఈ రోజులాగా జరుగుతుంది. అందువల్ల మన నారా చంద్రబాబు నాయుడు ఆశయాలని అందరినీ ముందుకు తీసుకుని ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకుంటూ ఈరోజు వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు తిరుమల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో సూచనల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది. ఈ అవకాశం పెద్దలకు అందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా సైదాపురం మండలం బస్టాండ్ కూడలిలో ఈ రోజున ఏఎంసీ చైర్మన్ ఆవుల వాణి గారు, సొసైటీ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్య గారు, అదేవిధంగా ఏఎంసీ డైరెక్టర్ రాఘవరెడ్డి గారు, ఇంకా యూనియన్ ఇన్ఛార్జీలు, ట్రస్ట్ ఇన్ఛార్జీలు, ఇక్కడికి చాలామంది ముఖ్యమైన నాయకులు, సీనియర్ నాయకులు, పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజున ఘనంగా నిర్వహించారంటే వారికి అందరికీ కూడా నేను మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు 76 సంవత్సరాలు అయినప్పటికీ కూడా 27 సంవత్సరాల కుర్ర పిల్లవాడిలాగా పనిచేస్తున్నాడంటే అది ఆయనకి మన రాష్ట్రం మీద, రాష్ట్రం ఉండే ప్రజల మీద ఉన్నటువంటి విశ్వాసం. ఆ విశ్వాసమే ఆయన్ని అంత దూరం కుర్రవాళ్ళలాగా పరిగెత్తే విధంగా అన్ని పనులు చేస్తూ ప్రతి విషయంలో స్పందిస్తూ ఏ విధంగా ఉన్నారంటే మన 5 కోట్ల ఆంధ్రుల ఆశా దీవెనలో ఆయనకి మెండుగా ఉండాలని, ఆయనకి దేవుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా కూడా ఎక్కువ టైము మన పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాల వారికి ఆయన సేవ చేస్తారని కూడా, సేవ చేయాలని కూడా మనందరం ఆయనకి నియమించాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజున 2 ఏళ్లలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో పథకాలు, అన్న క్యాంటీన్ కావచ్చు, ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, పిల్లకాయలకి సంవత్సరానికి 15,000 ఇవ్వడం కావచ్చు, అన్న క్యాంటీన్లు కావచ్చు, రోడ్లు ఈరోజు గుంతలు లేకుండా ఇంచుమించు 75-80% పూర్తి చేసిన ఘనత కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి మనందరూ ఆశీస్సులు ఆయన మెండుగా ఉండాలి. ఆయన ఇంకా ఎక్కువ రోజులు కూడా మన దేశం కోసం, రాష్ట్రం కోసం కూడా సేవ చేయాలని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మీకు అవకాశం ఇచ్చిన పెద్దలందరూ, మీకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పేరు.